హలో ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం వెబ్‌సైట్స్ ఎలా పనిచేస్తాయో ఒకసారి చూద్దాం. ముందు మనకి క్లయింట్ అనేది ఒకటుంటుందనమాట. క్లయింట్ అంటే ఏంటంటే, మీ ల్యాప్‌టాప్ అయినా అయ్యుండొచ్చు, మీ ఫోన్ అయినా అయ్యుండొచ్చు. వీటన్నిటిని క్లయింట్స్ అంటామనమాట. అండ్ ఇంకోటేంటంటే సర్వర్ అనేది ఒకటుంటుంది. ఈ సర్వర్ దగ్గర ఏమేమి ఉంటాయంటే, ఈ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ మన వెబ్ పేజ్‌లో కనబడతాయి గదా! అవన్నీ సర్వర్ దగ్గర ఉంటాయి. ఓకేనా? ఎగ్జాంపుల్‌గా మీరు గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌కెళ్ళి అక్కడ www.google.com అని ప్రెస్ చేసి ఎంటర్ కొడితే అది సర్వర్‌కి ఒక రిక్వెస్ట్‌ని పంపిస్తుందనమాట. ఈ www.google.com అంటే ఏంటంటే అదొక సర్వర్ అడ్రెస్. ఇక్కడ సర్వర్ కనపడుతుంది కదా! రైట్ సైడ్‌లో. ఆ సర్వర్ యొక్క అడ్రెస్ ఏంటంటే ఈ www.google.com. మన బ్రౌజర్ నుండి ఆ సర్వర్‌కి ఒక రిక్వెస్ట్‌ని పంపిస్తున్నాం అనమాట. ఆ అడ్రెస్ మన బ్రౌజర్ సెర్చ్ బార్‌లో టైప్ చేసి అట్లా సెండ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే, ఆ సర్వరు మనకి ఆ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ఏదైతే ఉందో అది మన బ్రౌజర్‌కి పంపిస్తుందనమాట. మన బ్రౌజర్ ఈ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్‌ని తీసుకొని మనకి వెబ్ పేజెస్‌ని తయారు చేస్తుంది. మనం చూస్తాం గదా! మా బ్రౌజర్‌లో వెబ్ పేజెస్ వాటిని క్రియేట్ చేస్తుందనమాట. ఓకేనా? సో, ఇది సింపుల్ వర్డ్స్‌లో ఇలా పనిచేస్తుందనమాట. మనం బ్రౌజర్‌లో సర్వర్ అడ్రెస్‌ని ఎంటర్ చేసి, ఒక రిక్వెస్ట్‌ని పంపిస్తే సర్వర్‌కి, ఆ సర్వర్ మనకి ఆ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్‌ని మనకి బ్రౌజర్‌కి పంపిస్తుందనమాట. బ్రౌజరు ఆ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్‌ని తీసుకొని, ఒక బ్యూటిఫుల్ వెబ్ పేజ్‌ని తయారు చేస్తుంది. ఓకేనా? సింపుల్ వర్డ్స్‌లో అలా పనిచేస్తుందనమాట. సో, ఇక్కడ ఇందాక మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు ఒక చిన్న అబద్ధం అయితే వాడాను. ఈ www.google.com అనేది ఏదైతే ఉందో, అది యాక్చువల్‌గా సర్వర్ అడ్రెస్ కాదనమాట. అది మనకి మనుషులకి అర్థం అవ్వాలని ఒక సింపుల్ నేమ్‌నిచ్చారు. ఎందుకంటే యాక్చువల్ సర్వర్ అడ్రెస్ ఎలా ఉంటుందంటే, ఇలా ఉంటుందనమాట. అర్థం గాకుండా చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. సో, ఈ అడ్రెస్‌కేందంటే ఒక నేమ్‌నిచ్చారనమాట. ఈజీ టు అండర్‌స్టాండ్ నేమ్‌ని. అది www.google.com అంటే ఈ అడ్రెస్సు అని. మరి మన బ్రౌజర్‌లో www.google.comని ఎంటర్ చేసినప్పుడు ఈ అడ్రెస్‌కి ఎళ్ళాలి అని మన బ్రౌజర్‌కెలా తెలుసు? ఎలా తెలుసంటే దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి ఇంకొక కంపోనెంట్‌ని ఈ డయాగ్రామ్‌లోకి తీసుకొస్తాను. అదేంటంటే డీఎన్ఎస్ డొమైన్ నేమ్ సిస్టమ్స్ అనమాట. ఓకేనా? సో, మీరు గూగుల్ క్రోమ్ ఉంది గదా! అందులో గూగుల్.కామ్ అని ఎంటర్ చేసి ఒక రిక్వెస్ట్‌ని పంపించినప్పుడు ఏమవుతుందంటే, ముందు అది ఆ డొమైన్ నేమ్ సిస్టమ్‌కి ఒక రిక్వెస్ట్ పంపిస్తుందనమాట. ఆ డొమైన్ నేమ్ సిస్టమ్ దగ్గర ఒక స్ప్రెడ్‌షీట్ లాగుంటుంది. స్ప్రెడ్‌షీట్‌లో ఈ గూగుల్.కామ్ అడ్రెస్ ఉంటుందనమాట. మనం ఆ www.google.com అని ఆ డొమైన్ నేమ్ సిస్టమ్‌కి పంపించినప్పుడు, మనకి గూగుల్.కామ్ అడ్రెస్‌ని మనకు పంపిస్తుందనమాట. మన బ్రౌజర్‌కి. మన బ్రౌజర్ ఏం చేస్తుంది ఆ అడ్రెస్‌ని తీసుకొని, ఆ సర్వర్‌కి ఒక రిక్వెస్ట్‌ని పంపిస్తుంది. ఓకేనా? ఆ రిక్వెస్ట్ పంపించిన తర్వాత ఆ సర్వర్ ఏం చేస్తుంది? హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్‌ని మన బ్రౌజర్‌కి పంపిస్తుంది. మన బ్రౌజర్ ఆ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్‌ని ఫైల్స్‌ని తీసుకొని ఒక వెబ్ పేజ్‌ని క్రియేట్ చేస్తుందనమాట. ఓకేనా? సింపుల్ ఓవర్‌వ్యూ అనమాట ఇది. వెబ్‌సైట్ ఎలా పనిచేస్తుందో. ఇన్ డెప్త్‌గా అయితే ఎళ్ళలేదు. మీకొక క్లియర్ అండర్‌స్టాండింగ్ ఉంటుందని, ఏవేవి ఎలా ఉంటాయి, ఎలా ఎలా కమ్యూనికేట్ చేస్తాయి అని ఒక సింపుల్ ఓవర్‌వ్యూని ఇచ్చాననమాట. ఓకేనా? మనం ఇదే వీడియోలో ఇంకొక టాపిక్‌ని కూడా డిస్కస్ చేసుకుందాం. ఈ హెచ్‌టీఎంఎల్ సిరీస్‌లో మనం ప్రతి వీడియోలో ఒక హెచ్‌టీఎంఎల్ ఫైల్‌ని క్రియేట్ చేస్తున్నాం గదా! క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ గో లైవ్‌ని ప్రెస్ చేస్తున్నాం. సో, ఆ గో లైవ్‌ని ప్రెస్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అనే విషయాన్ని గూడా ఇప్పుడొక సింపుల్ డెమాన్‌స్ట్రేషన్ అయితే ఇస్తాను. సో, ఇది హెచ్‌టీఎంఎల్ ఫోల్డర్ అనమాట. ఓకేనా? మనం వీఎస్ కోడ్‌లో ఓపెన్ చేసాం. సో, ఇక్కడ గో లైవ్ అని ప్రెస్ చేసిన తర్వాత ఏమవుతుందంటే, ప్రెస్ చేశాను గదా! ఒకటి ఓపెన్ అయింది. ఇక్కడ ఆ గో లైవ్‌ని ప్రెస్ చేసిన తర్వాత ఏమైందంటే, ఈ హెచ్‌టీఎంఎల్ ఫోల్డర్‌లో ఒక సర్వర్ స్టార్ట్ అయిందనమాట. ఓకే. ఆ సర్వర్ ఇంటర్నెట్‌లో లేదు. అది జస్ట్ మీ కంప్యూటర్‌లో మాత్రమే ఉంది.
ఓకేనా? ఒక సర్వర్ స్టార్ట్ అయిందనమాట ఈ హెచ్‌టీఎంఎల్ ఫోల్డర్‌లో. సో, ఒకసారి ఒక బ్రౌజర్ ఓపెన్ అయింది గదా! దక్కడికెళ్తే ఇక్కడ సెర్చ్ బార్‌లో చూసారు గదా! 127.0.0.1:5500 అని ఉంది. ఇదేంటంటే సర్వర్ అడ్రెస్ అనమాట. ఓకేనా? ఇప్పుడు మన ఫోల్డర్‌లో ఒక సర్వర్ స్టార్ట్ అయిందన్నాం గదా! ఈ బ్రౌజర్‌లో అదేం చేస్తుందంటే ఆ సర్వర్‌ని కాల్ చేస్తుంది. సర్వర్‌కి ఒక రిక్వెస్ట్ పంపిస్తుంది. ఆ సర్వర్ ఏం చేసింది? ఈ హెచ్‌టీఎంఎల్ ఏదైతే ఉందో మనకు కనపడుతుంది కదా బ్రౌజర్‌లో. ఆ హెచ్‌టీఎంఎల్‌ని ఈ బ్రౌజర్‌కి పంపించిందనమాట. ఓకేనా? ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం గదా! అదనమాట. ఇక్కడ గో లైవ్‌ని ప్రెస్ చేయంగానే ఒక సర్వర్ స్టార్ట్ అవుతుంది. మన బ్రౌజరు ఆ సర్వర్‌కి ఒక రిక్వెస్ట్‌ని పంపిస్తుంది. ఓకేనా? సో, ఈ సర్వరు ఎలా కన్ఫిగర్ అయిందో కూడా ఒకసారి చూద్దాం. ఈ సర్వర్ ఎలా కన్ఫిగర్ అయిందంటే ఇది ఫైల్ బేస్డ్ రౌటింగ్‌ని ఫాలో అవుతుందనమాట. అంటే ఇక్కడ మనం ఇది సర్వర్ అడ్రెస్ కదా! దీని తర్వాత స్లాష్ ఇచ్చి index.htmlని ఎంటర్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడేమవుతుందంటే ఈ ఫోల్డర్‌లో సర్వర్ స్టార్ట్ అయిందన్నాం గదా! ఈ ఫోల్డర్‌లో index.html ఏదైతే ఉందో అది ఈ బ్రౌజర్‌లో చూపిస్తుందనమాట. ఎందుకంటే ఇక్కడ index.html అని ఎంటర్ చేశాం కాబట్టి. అది గాకుండా ఇక్కడ టేబుల్ అని ఉంది గదా! ఆ యూఆర్ఎల్‌లో table.html అని ఒకసారి ఇద్దాం. స్లాష్ సర్వర్ అడ్రెస్ తర్వాత table.html. table.html ఇచ్చిన తర్వాత ఏమైంది? ఆ టేబుల్ హెచ్‌టీఎంఎల్ పేజ్ ఉంది గదా! అది లోడ్ అయిందనమాట. ఓకేనా? ఇక్కడ ఫార్మ్స్.html అని ఉంది గదా! ఒకసారి ఇది ఇచ్చి చూద్దాం. స్లాష్ తర్వాత ఫార్మ్స్.html ఎంటర్ చేస్తున్నాను. ఆ ఫార్మ్స్ అన్నీ లోడ్ అయిపోయినాయనమాట. మన ఫార్మ్స్ హెచ్‌టీఎంఎల్ ఫైల్ అనేది. అర్థమైందా? సో, ఒక చిన్న క్యావియేట్ ఉందిక్కడ. మనం స్టార్టింగ్‌లో చూసినట్టయితే ఇది ఇక్కడ ఏమీ లేకపోయినా గాని ఎంటర్ చేస్తున్నాను. ఆ index.html ఏదైతే ఉందో index.html ఉంది గదా! ఇందులో హెడింగ్స్, పారాగ్రాఫ్స్ అది ఇక్కడ లోడ్ అయిందనమాట. మనమేం ఇక్కడ index.html అని పంపించలేదు గదా! అయినా ఆ index.html ఎందుకు లోడ్ అయింది? ఎందుకు లోడ్ అయిందంటే ఫైల్ బేస్డ్ రౌటింగ్‌లో మీరు ఇక్కడ ఏ ఫైల్‌ని మెన్షన్ చేయకపోతే ఆటోమేటిక్‌గా ఈ సర్వర్ ఏం చేస్తుందంటే index.html అనే ఫైల్‌ని వెతుకుతుందది. అదే వెతుకుతుంది ఆటోమేటిక్‌గా. వెతికి దాన్ని చూపించడానికి ట్రై చేస్తుందనమాట. అంటే ఇలా ఏం ఫైల్‌ని మెన్షన్ చేయకుండా ఎంటర్ చేస్తే ఆ index.html ఇక్కడ కనపడుతుంది కింద. ఒకవేళ స్లాష్ index.html అని ఎంటర్ చేసినా గాని అదే index.html కనపడుతుందనమాట. ఈ వీడియోని ఇంతటితో ఆపేద్దాం. వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి. తర్వాతొచ్చే వీడియోలో కలుసుకుందాం.